నారా లోకేష్ గారు ఈ చేసిన మంచి పని వల్ల చాలా మంది ఎక్కువగా యూత్‌కి ఎంప్లాయ్‌మెంట్ దొరుకుతుంది. పైగా ఇక్కడ ఏవైతే ఉన్నాయో ఇక్కడ ఐటీ దాంట్లోని చూసుకొని ఎవరైతే ఉన్నారో ఇక్కడ చాలా అంటే ఎక్కువ రిసోర్సెస్ ఉన్నారు. ఇంకా చాలామంది కంప్యూటర్ సైన్స్‌లోని చదువుకొని అన్‌ఎంప్లాయిడ్‌గా ఉన్నోళ్ళు కూడాను ఇక్కడ ఎక్కువ మంది ఉన్నారు. ఇంజినీరింగ్ కాలేజ్‌తో పోలిస్తే ఇక్కడ డిగ్రీ కాలేజోళ్ళు చాలా మంది ఎక్కువున్నారు. సో, ఏదైతే ఉందో వీళ్ళకి ఎక్కువగా అవకాశం అనేది వస్తుంది. సో, ఇప్పుడు టీసీఎస్ కంపెనీ ఒకటొచ్చింది. సో, నారా లోకేష్ గారు ఇక్కడ తేవడం వల్ల వాళ్ళు ఒక ఎక్స్‌పీరియన్స్ అనేది తెచ్చుకొని వాళ్ళకి చాలా ఎక్కువగా మంచి అవకాశాలను తెచ్చుకొని ఒక ఐటీ ఇండస్ట్రీ అంటే ఇలాగుంటుందా? ఇలాగుంటుందనేసని వాళ్ళకొక తెలుస్తుంది ఇది. సో, అసలా ఎలాగా దీంట్లోని వెళ్ళాలి? ఎలా సస్టైన్ అవ్వాలి? ఏంటనేసని ఎవరైతే పాస్డ్ ఔట్ కానీ లేకపోతే జాబ్ కోసం వెతుకుతున్న ఐటీ గ్రాడ్యుయేట్స్ ఉన్నారో ఇక్కడ వైజాగ్ వోళ్ళకి నారా లోకేష్ గారు ఒక బిగ్ బూస్ట్ అనేది తెచ్చారనేసని నేను మాత్రం బాగా హ్యాపీగా ఉన్నాను దీనికో. ఇది ఒక గేమ్ చేంజర్ కింద మారుతుంది. వన్స్ ఇక్కడ ఒక కంపెనీ వచ్చిందంటే ఇక్కడ ఉన్న గ్రాడ్యుయేట్స్ అందరినీ వాళ్ళు హైర్ చేసుకుని వాళ్ళు ఒక మంచి ప్రొడక్టివిటీ ఉందనిసని వాళ్ళకి ఒక రకంగా తెలుస్తుంది బయట కంపెనీస్ కూడా. అంటే ఇక్కడ రిసోర్సెస్ ఉంది, అంటే ఇక్కడ చాలా మంది ఉన్నారు, అండర్ డెవలప్డ్గా చూస్తున్నారు. ఇప్పుడు దీని ద్వారా తెలుస్తుంది వాళ్ళకి. సో, ఇదే కాదు ఇంకా ఐబిఎం కానీ ఇంకా ఇన్ఫోసిస్ ఇంకా మిగతా ఏవైతే సాఫ్ట్వేర్ కంపెనీస్ అయితే ఉన్నాయో అవన్నీ కూడా ఇందులో వస్తున్నాయి. ఈ టీసీఎస్ అనేది పర్టికులర్గా రావడం వల్ల ఇది ఒక నిజంగానే ఒక బిగ్ గేమ్ చేంజర్ కింద అవుతుంది.